నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ప్రజలు అధికారం ఇచ్చింది ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయమని, ప్రజలు అందలం ఎక్కించింది అందరినీ సమాన దృష్టితో చూడమని, అంతేకాని అధికార మదాన్ని నెత్తికెక్కించుకొని పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయమని కాదు. తప్పుడు కేసులతో అక్రమ అరెస్టులతో భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు కొయ్యమని కాదు. డైవర్షన్ కుట్రలతో ప్రజలను ఏమార్చమని కాదు. కానీ ఏపీలో 2 ఏళ్లుగా జరుగుతోంది అదే. ఎందుకంటే ఈ తరహా దగాకోరుతనాన్ని ప్రదర్శించడంలో ఏపీ పాలకులకు సాటి లేదు, పోటీ లేదు. సాయికృష్ణ లాకప్ డెత్తో ఏపీలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో మరోసారి స్పష్టం కావడంతో ప్రజల దృష్టి మరల్చడానికి మరింతగా తెగించేశారు డైవర్షన్ డైనోసార్స్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రామరాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెబుతూ ఉంటాం కదా. ఆ 4 ధర్మాలేంటో తెలుసా? సత్యం, దయ, తపస్సు, దానం. ఇప్పుడు ఏపీలో ఉన్నది చంద్రబాబు రాజ్యం. ఇక చెప్పేదేముంది? ఆంధ్రప్రదేశ్లో ఆ ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. ఆ 4 ధర్మాలేంటో తెలుసా? అరాచకత్వం, డైవర్షన్ కుట్రలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. వీటికి అనుబంధంగా ఉన్న అకృత్యాలు, అన్యాయాలను కూడా కలుపుకుంటూ పోతే అధర్మాల జాబితాకి అంతే ఉండదు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ఎన్నికల హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అరాచక పాలన సాగించడం, ఆ దరిద్రాలన్నీ బయటపడి ప్రజలు చీకొడుతున్న వేళ డైవర్షన్ కుట్రలకు పదును పెట్టడం, ప్రజలను ఏమార్చే కుతంత్రం పన్నటం, మళ్ళీ అడ్డంగా దొరికిపోవటం ఏపీలో వరుసగా జరుగుతోంది ఇదే. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తమ అరాచకాల నుంచి, వైఫల్యాల నుంచి, అసమర్థత నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి చేస్తోన్న విఫల యత్నాలు అన్నీ ఇన్ని కావు. అందులో భాగంగానే డైవర్షన్ కుట్రలను ఒక రేంజ్లో ప్లే చేస్తున్నారు చంద్రబాబు అండ్ కో. నిజానికి తన రాజకీయ ఎదుగుదలలో అమలు చేసిన కీలకమైన కుట్రలు, వెన్నుపోట్ల నుంచి ప్రజల దృష్టిని ఏమార్చడానికి డైవర్షన్ కుట్రలను చంద్రబాబు ప్లే చేస్తూనే వచ్చారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు ఎపిసోడ్ని లక్ష్మీ పార్వతి మీద విషం కక్కి డైవర్ట్ చేశారు. లక్ష్మీ పార్వతిని బూచిగా చూపిస్తూ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడాన్ని సమర్థించుకున్న చంద్రబాబు ఆ తర్వాత కూడా దశాబ్దాలుగా ప్రజలను ఏమార్చడం అనే కుతంత్రాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తూ వస్తున్నారు, పాలన సాగిస్తూ వస్తున్నారు. ఒక అరాచకం చేయడం, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మరో అరాచకం చేయడం. గత 2 ఏళ్లుగా ఏపీలో జరుగుతోంది ఇదే. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంస్కరణలు లేవు, శాంతి భద్రతలు లేవు. ఉన్నది అప్పులు, అవినీతి, అరాచకాలు. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి మరో అరాచకం చేసి ప్రజల దృష్టిని అటు మరల్చే డైవర్షన్ కుట్రలు. అంతే. సాయికృష్ణ లాకప్ డెత్ నుంచి ప్రజల ఫోకస్ ని డైవర్ట్ చేయడానికి జర్నలిస్ట్ కేవీఆర్, యూట్యూబర్ ప్రశ్న రావణ్ అక్రమ అరెస్టులకు తెగించింది పచ్చముఠా. సాయికృష్ణ లాకప్ డెత్ ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై, శాంతి భద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది. రెడ్ బుక్ అరాచక పాలనలో 2 ఏళ్లుగా ఏపీలో హింస రచన సాగుతూనే ఉంది. నా కొడుకుని పోలీసులే అత్యంత దారుణంగా కాలి గోళ్లు పీకేసి హింసించి చంపేసి చివరికి మృతదేహాన్ని కాల్చేశారని సాయికృష్ణ తల్లి ఎన్నిసార్లు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందో. అయినా స్పందన లేదు. తన కొడుకు ఉంటే అప్పగించండి, లేదంటే బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకున్నా తమకేం తెలియదని చెబుతూ వచ్చారు పోలీసులు. చివరకు హైకోర్టుకి కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ తల్లి ఎంత వేడుకున్నా కనికరించలేదు. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారో, సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించారో, అప్పుడు స్పందించక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిఐ నాగరాజుని సస్పెండ్ చేసింది. సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ ఆర్థిక వ్యవహారాలను వెల్లడించొద్దని ప్రభుత్వ పెద్దలు సిఐ నాగరాజుకి షరతు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ కి సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్ బాస్ తో పాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయట పెట్టొద్దని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పారట. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలకు సాయికృష్ణ లాకప్ డెత్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సాయికృష్ణ లాకప్ డెత్ అన్నది కేవలం పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఈ లాకప్ డెత్ వెనుక భూ ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి. పోలీస్ బాస్లతో పాటు కొందరు టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల గురించే కాదు, రాష్ట్రంలో పాలన ఎంత అరాచకంగా సాగుతుందో కూడా వివరిస్తోంది సాయికృష్ణ లాకప్ డెత్.
అందుకే ఈ దారుణం వెలుగులోకి రాగానే తెలుగు ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసేస్తోందన్న చర్చ మళ్లీ ప్రజల్లో జోరుగా సాగడం మొదలైంది. అంతే, డైవర్షన్ కుట్రలకు పచ్చముఠ పదును పెట్టేసింది. ఆ వెంటనే జర్నలిస్ట్ కేవీఆర్ తో పాటు యూట్యూబర్ ప్రశ్న రావణ్ల మీద తప్పుడు కేసులు పెట్టారు. అక్రమ అరెస్టు పర్వాన్ని పరుగులు పెట్టించారు. నిజానికి భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెట్టడం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమాధి కట్టడం చంద్రబాబుకి కొత్తేం కాదు. గత 2 ఏళ్లుగా ఏపీలో సాగుతోంది అదే. తమ ప్రభుత్వ అరాచకాలను, అక్రమాలను ప్రశ్నిస్తోన్న వాళ్లను చూసి వణికిపోతోంది పచ్చముఠ. పోలీస్ వ్యవస్థని ప్రయోగించి వికటాట్టహాసం చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ నుంచి ప్రజలను ఏమార్చడానికి మరోసారి భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తిపెట్టింది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఏకంగా రాజద్రోహం కేసు నమోదు చేసింది. ప్రశ్న రావణ్ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నారు, అరాచక పాలనని విమర్శిస్తున్నారు, చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు, పవన్ కళ్యాణ్ తీరుని ఎండగడుతున్నారు. దీంతో రావణ్ పై ఇప్పటిదాకా 100కి పైగా కేసులు బనాయించారని న్యాయవాదులు చెబుతున్నారు. 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత 5వ అరెస్టు చేసి ఉరిశిక్ష పడే సెక్షన్లతో వేధించడం మొదలుపెట్టారు. మీద ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారు. ప్రతిరోజు ఒక పీటీ వారెంట్ వేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని బయటకు రానివ్వకూడదు, 1 సంవత్సరం పాటు రావణ్ణి జైల్లో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కాన్సన్ట్రేషను సుగాలి ప్రీతి చంపేసినటువంటి వ్యక్తుల మీద పెట్టినట్టయితే చాలా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను ఒక పాప చనిపోయింది కదా, ఆ పాప మీద పెట్టినట్టు ఇంకా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను రోజుకు మర్డర్, రేపు జరిగి పోలీసు లాకప్లు జరుగుతుంది కదా, దాని మీద పెట్టినట్టయితే సరిపోయేది. సో దాని కేసుల మీద అయితే ఏమి కాన్సన్ట్రేషన్ ఉండదు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎన్ని 100 పీటీ వారెంట్లు వేసినా లీగల్గా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం, ప్రజా పోరాటం రావణ్ణి విడిపించే దాంట్లో కొనసాగుతుంది. సాయికృష్ణ లాకప్ డెత్ లో సిఐ నాగరాజుని ఇరికించి మిగిలిన పెద్దలందర్నీ తప్పించాలని ఇప్పటికే అనేక కుట్రలు పన్నింది పచ్చముఠ. అదే సమయంలో ఇది కేవలం సిఐ స్థాయిలో జరిగిన లాకప్ డెత్ కాదన్న విషయాన్ని ప్రజలు గ్రహించారు. అసలు సాయికృష్ణ హత్య వెనక ఉన్న పెద్దలు ఎవరన్న దానిపై ప్రజల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రశ్న రావణ్ణి అరెస్టు చేయడం, జనసేన కార్యకర్తలు దాడులు చేయడం, చివరికి పోలీస్ స్టేషన్ మీద కూడా జనసేన క్యాడర్ దాడికి దిగడం, చివరకు ప్రశ్న రావణ్ మీద రాజద్రోహం కేసు నమోదు చేయడం, అన్ని పరిణామాలు చకచకా జరిగిపోయాయి. దీంతో అందరి ఫోకస్ అటువైపు మళ్లింది. నా కొడుకు బూడిదైనా నాకు ఇప్పించండి, కనీసం కర్మకాండ అయినా చేయిస్తాను అంటూ బోరున విలపిస్తున్న ఆ తల్లి శోకం మరుగున పడిపోయింది. సాధారణంగా తమ అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని డైవర్షన్ కుట్రలు చేయడం చంద్రబాబు అండ్ కోకి అలవాటైన పని. కానీ సాయికృష్ణ లాకప్ డెత్ ఇష్యూ బయటకు రాకుండానే క్లోజ్ చేసేయాలన్న కుట్ర బెడిసికొట్టింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి బాధితులకు ధైర్యం చెప్పి పాలకుల అరాచకంపై పోరాటం మొదలుపెట్టారో అప్పుడే లాకప్ డెత్ ఇష్యూ బలంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో ప్రశ్న రావణ్ పాలకుల వైఖరిపై విమర్శలు చేయడంతో సరికొత్త డైవర్షన్ కుట్ర మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రశ్న రావణ్ అక్రమ అరెస్టుతో సాయికృష్ణ లాకప్ డెత్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలన్న పన్నాగం పారలేదు. అదే సమయంలో పాలకుల అక్రమాలను ప్రశ్నిస్తే, పనితీరుని విమర్శిస్తే రాజద్రోహం కేసు పెడతారా అంటూ తెలుగు సమాజం మొత్తం పచ్చముఠాని చీకొడుతోంది. ఇంకా ఎన్ని అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ ని కేరఫ్ అడ్రస్ గా మారుస్తారంటూ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. దీంతో ఎప్పటిలానే ఈసారి కూడా చంద్రబాబు అండ్ కో డైవర్షన్ కుట్ర బూమరాంగ్ అయింది. మరోసారి పచ్చముఠ అడ్డంగా దొరికిపోయింది. ఆంధ్రనాట అరాచకం తెప్పలుగా పారుతోంది. డైవర్షన్ స్కీములతో డేంజర్ గా మారుతోంది. హామీలకు దిక్కులేదు, శాంతి భద్రతల జాడలేదు, సంక్షేమం ఊసులేదు, అభివృద్ధి అసలే లేదు. ఉన్నదల్లా ఒకటే, రెడ్ బుక్ పాలనలో పచ్చ రాక్షసులు చేస్తున్న అకృత్యాలను కప్పిపుచ్చటానికి ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలు చేయటం. ఆ కుట్రల్లో జగన్నే, వైఎస్ఆర్సీపీ నేతలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇరికించే కుతంత్రాలకు పదును పెట్టడం. రెడ్ బుక్ సాక్షిగా పచ్చముఖ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే చంద్రబాబు వారికి అండగా నిలుస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని దేశమంతా నివ్వెరపోయి చూస్తోంది. ఇక్కడ సాగుతున్న ఆటవిక పాలనని చూసి చీకొడుతోంది. డైవర్షన్ కుట్రలు,
తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, టీడీపీ గూండాలు చేస్తున్న దారుణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎప్పటికప్పుడు ఒక డైవర్షన్ కుట్ర సిద్ధం చేయడం, ఆ డైవర్షన్ కుట్రని కూడా వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని ప్లాన్ చేయడం, ఆ వెంటనే రంగంలోకి దిగే ఎల్లో మీడియా తన రోత రాతలతో, అసత్య కథనాలతో ఆ డైవర్షన్ కుట్రలని నిస్సిగ్గుగా ప్రమోట్ చేయడం. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న అరాచకాల్లో ఈ డైవర్షన్ కుట్రలు ఒకటి. 2024 ఆగస్టులో విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. విజయవాడ వరదల్లో మునిగిపోయిందా లేక విజయవాడని వరదల్లో ముంచేశారా అన్న ప్రశ్నకి అప్పుడే జవాబు దొరికేసింది. పాలకుల నిర్లక్ష్యమే విజయవాడని వరదల పాలు చేసింది. వారం రోజుల పాటు లక్షల మంది ఆకలి కేకలు వేశారు. గొంతెండిపోతోన్న గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితిని అనుభవించారు. కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేక నరకం అనుభవించారు. విజయవాడ వరదల వెనుక లక్షల మంది ప్రజలు రోజుల తరబడి వరదల్లో అల్లాడిపోవడం వెనుక ఉన్నది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలే. వాటిని కప్పిపుచ్చుకోవడానికి వెంటనే డైవర్షన్ కుట్రకి తెరతీసింది పచ్చముఠ. విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్లు కేంద్రంగానే పచ్చముఠ తమ డైవర్షన్ కుట్రని అమలు చేసింది. బోట్లు ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందంటూ బురద జల్లడం మొదలుపెట్టాయి. ఆ వెంటనే ఎల్లో మీడియా తన విషపు రాతలతో గోబెల్స్ ప్రచారం స్టార్ట్ చేసింది. నిజానికి ఆ బోట్ల యజమానులు టీడీపీ వర్గీయులే. బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలిగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. 2024లో కూటమి విజయం సాధించాక ఉషాద్రి బోట్లకి టీడీపీ జెండాలు కట్టి మరీ విజయోత్సవ వేడుకలు నిర్వహించాడు. అలాంటి వ్యక్తి బోట్లు బ్యారేజ్ని ఢీకొడితే బాధ్యత వహించాల్సిన పార్టీ రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ మీద చిల్లర ఆరోపణలు చేసింది. వరదని ఎదుర్కోవడంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ కుట్ర ఆడి ప్రజలకు అడ్డంగా దొరికిపోయింది పచ్చముఠ. ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం చంద్రబాబుకి కొత్తేం కాదు. ఎప్పట్లానే 2024లో అధికారంలోకి వచ్చాక అదే చేశారు. కాకపోతే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతూ ఉండడంతో తమ పాలన నుంచి, హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి మీదే కుట్ర చేశారు. తిరుమల కలియుగ వైకుంఠం. అలాంటి దివ్యస్థలి మీద చంద్రబాబు పన్నిన కుట్రని చూసి భక్తులు నిర్ఘాంతపోయారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కొవ్వెక్కిన కూతలు విని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి నివ్వెరపోయింది, నిర్ఘాంతపోయింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసిన కుట్రల గురించి, పొడిచిన వెన్నుపోట్ల గురించి, చేసిన స్కామ్ల గురించి, నమ్మించి నట్టేట ముంచిన నేతల గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజలను, స్నేహితులను, రాజకీయ నేతలను, రాజకీయ పార్టీలను మోసం చేసి చేసి విసుగెత్తింది కాబోలు. తన నీచ స్వభావం విశ్వరూపం చూపించడానికి ఆ 7 కొండల మీదే పడ్డారు చంద్రబాబు. తన రోత రాజకీయాల వికృత రూపాన్ని ఎలుగెత్తి చాటడానికి ఆ వెంకటేశ్వర స్వామినే లక్ష్యంగా చేసుకున్నారు చంద్రబాబు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమని ప్రజలు నమ్మేస్తారన్నదే పచ్చముఠా సిద్ధాంతం. చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లు అయినా, చేసిన నమ్మక ద్రోహాలు అయినా, ఎల్లో మీడియా రాసే దిక్కుమాలిన రోత రాతలైనా అన్నింటి వెనుక ఏకైక ఫార్ములా ఇదే. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమని ప్రజలు నమ్మేస్తారనే. అందుకే వైఎస్ఆర్సీపీని దొంగదెబ్బ తీయడానికి 7 కొండలవాడి మీదే కుట్ర పన్నేసిన చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కొవ్వెక్కిన కూతలు కూశారు. పవన్ కళ్యాణ్ నుంచి ఎల్లో మీడియా వరకు అంతా ఈ కుట్రలో భాగం కావడమే మహాప్రసాదం అన్నట్టుగా తమ వంతు సహకారం అందించి ఆ దేవదేవుడి దివ్య ప్రసాదంపై విషం కక్కారు. చివరికి ఏమైంది? తిరుమల లడ్డూ పవిత్రతకి ఎటువంటి భగ్నం కలగలేదని సిబిఐ సిట్ తేల్చింది. దేశంలోనే అత్యాధునికమైన 2 ల్యాబ్లు శాస్త్రీయంగా లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని, ఎలాంటి కల్తీ జరగలేదని నిర్ధారించాయి. విజయవాడ వరదలు, ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజలను ఏమార్చడానికి దేవుడి మీద కూడా కుట్రలు చేసిన చంద్రబాబుకి ఇక సామాన్య ప్రజలు ఒక లెక్క. అందుకే ఇప్పుడు ఒక అరాచకం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మరో అరాచకం చేస్తున్నారు. తమ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ కుట్రలు చేయటం చంద్రబాబుకు కొత్తేం కాదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారులో గద్దెనెక్కినప్పుడే డైవర్షన్ స్కీములకు తెర తీశారు. మామకి వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దేశంలో సరికొత్త విజనరీ లీడర్ పుట్టుకొచ్చారని ఎల్లో మీడియాతో దిక్కుమాలిన ప్రచారం చేయించారు.
అక్కడి నుంచి మొదలు పెడితే తమ అకృత్యాల్ని, పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చటానికి చివరకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద కూడా డైవర్షన్ కుట్రలు పన్నే స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. దేవుడంటే కూడా భయం, భక్తి లేని వ్యక్తి నాయకుడైనా పాలకుడైనా ప్రజలకు ప్రయోజనమే ఉంటుంది. అర్ధరాత్రి ఆడపిల్లలకు రక్షణ సంగతి దేవుడెరుగు. పట్టపగలే వారిపై దారుణంగా దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పాలకులే డ్రగ్స్ నుంచి అత్యాచారాల వరకు అన్ని అరాచకాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలివి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణంతో ఏపీ ప్రజలు సిగ్గుతో తలదించుకున్నారు. విద్యార్థినుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే కామాంధుల కండకావరం అణచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. తమ ప్రైవేట్ వీడియోలు బయటకొచ్చాయని తెలిసి ఆ విద్యార్థినులు సిగ్గుతో చితికిపోయారు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా ఆ విద్యార్థినులకు న్యాయం జరగలేదు. ఈ కీచక పర్వం వెనక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజ్ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఈ దారుణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మరో డైవర్షన్ కుట్రకి తెరతీశారు. ముంబై నుంచి బ్లాక్మెయిల్ భామ కాదంబరి జత్వానీని తీసుకొచ్చి నిస్సిగ్గుగా డైవర్షన్ కుట్ర కంటిన్యూ చేశారు. ప్రజలకు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, పచ్చముఠా అరాచకాల నుంచి, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల ఫోకస్ ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పరమావధిగా పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దొంగే దొంగ దొంగ అని అరిస్తే ఎలా ఉంటుంది? ఏపీలో కూటమి పాలనలానే ఉంటుంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలు, ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారి ఆలోచన శక్తిని చంపేయడంలో పచ్చముఠాకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ మద్యం చుట్టూనే బినామీలు, సిండికేట్లు, కుంభకోణాలు, ఇలా ఎన్నింటినో నడిపిన చరిత్ర, నడుపుతోన్న వర్తమానం కూడా చంద్రబాబు అండ్ కో సొంతం. మద్యం స్కామ్ల వెనుక అసలు సామిగా చంద్రబాబు దశాబ్దాలుగా వెలిగిపోతూనే ఉన్నారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఎల్లో ఫెలోస్ వికటాట్టహాసం చేస్తున్నారు. ఏకంగా ఫ్యాక్టరీల తరహాలో యంత్రాలను పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. దొరికిపోయిన వాళ్లంతా టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్నవాళ్లు కూడా. ఒకవైపు ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం అందుబాటులో ఉండేలా చేసి, మరోవైపు నకిలీ మద్యం తయారీ కూడా మొదలుపెట్టేశారు. నకిలీ మద్యం స్కామ్లో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో ప్రజల దృష్టిని తమ అరాచకాల నుంచి డైవర్ట్ చేయడానికి మరో డైవర్షన్ కుట్రకి తెరతీశారు. పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అద్దేపల్లి జనార్దన్ రావు హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కి సన్నిహితుడైపోయాడు. ఎందుకంటే ఇది కరకట్ట స్క్రిప్ట్ ప్రకారం మొదలైన డైవర్షన్ కుట్ర కాబట్టి. నకిలీ మద్యం స్కామ్ ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి కుట్రల మీద కుట్రలు పన్ని ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు పచ్చమూక. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, గత 2 ఏళ్లుగా ఏపీలో పచ్చముఠా పన్నుతోన్న పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ నుంచి ప్రజలను ఏమార్చడానికి జర్నలిస్ట్ కేవీఆర్, యూట్యూబర్ ప్రశ్న రావణ్లను అక్రమంగా అరెస్టు చేశారు. ప్రశ్న రావణ్ మీద ఏకంగా రాజద్రోహం కేసు పెట్టేశారు. పచ్చముఠా అరాచకాలన్నింటినీ ప్రజలు చూస్తున్నారు, చీకొడుతున్నారు, చీత్కరించుకుంటున్నారు. అయినా అధికార మదంతో చెలరేగిపోతూ ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చి పారేశారు చంద్రబాబు అండ్ కో. రాబోయే 3 ఏళ్లలో ఇంకెన్ని ఘోరాలు చూడాలో, రాష్ట్రాన్ని ఇంకెంత సర్వనాశనం చేసేస్తారో అని 5.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.